నమస్తే తెలంగాణ వ్యూ. మనం ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్న గాంధీ భవన్లోనే అయితే ఉన్నాం. ఇక్కడ కొద్దిమంది కార్యకర్తలు వచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కుటుంబంలో అసలు ఎటువంటి ఇష్యూలు జరుగుతాయి, ఈ ఫైటింగ్ అసలే కారణం ఎవరన్నది ఇక్కడ ఉన్న కార్యకర్తలను అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అన్న, బీఆర్ఎస్ కుటుంబంలో అసలు ఫైట్ జరగడానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ కుటుంబంలో? అది వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల వాళ్ళ ఏదో గొడవలు జరుగుతున్నాయి అనమాట. సో దానికి మాకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంబంధం లేదు. అన్న, మరొకటి అన్న, కవిత గారు కొత్త పార్టీ పెడతారా లేకపోతే కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందా? కొత్త పార్టీ పెడతారా, కాంగ్రెస్లోకి వస్తారా, బీజేపీలోకి వస్తారని మనం ఒక మాట పక్కన పెడితే, అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళల్లో మా పార్టీ ప్రెసిడెంట్ నేను కావాలా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమె కావాలని చెప్పేసి వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతున్నాయి కాబట్టి కొత్త పార్టీ పెడతారా లేదని మాకు అంతగా పెద్దగా అవగాహన లేదు దాని గురించి. అసలు అన్న, ఇప్పుడు రైతు భరోసా కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దాన్ని అసలు ఎప్పుడేసే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? అతి తొందరలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి వాటికంటే ముందే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతి తొందరలో రైతులందరికీ తీపి కబురు ఇవ్వబోతున్నారు. అది అన్న, అలాగే కౌలు రైతులకి ఎకరానికి సాయంగా మనకి 15,000 ఇస్తానన్నారు. అవి ఇంకా అందలేదు. మరి వాళ్ళు కూడా అడుగుతున్నారు. దీనికి సంబంధం ఏంటి? అదే అండి చెప్తున్నా కదా, స్థానిక ఎలక్షన్ల కంటే ముందు ప్రతిదీ కూడా అన్ని గవర్నమెంట్ ఇచ్చిన హామీల మేరకు అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు మంత్రివర్గం ఎవరి చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంది సార్? ఎవరు కొడుతున్నారు? మంత్రివర్గం ఈక్వేషన్స్ అనేది ఏంటంటే వాటి యొక్క సాధ్యాసాధ్యాల మేరకు ఈక్వేషన్స్ అన్నిటిని పరిశీలించి ఈ మంత్రివర్గంలోకి ఎవరిని అన్ని రకాల ఈక్వేషన్స్ క్రోడీకరించుకొని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో దాన్ని మనం పర్టికులర్గా వీళ్ళనేమో వాళ్ళనేమో అయితే అనౌన్స్ చేయలేము. అన్న, ఒకసారి మూడు నెలల రేషన్ బియ్యం ఇవ్వడం వల్ల ఆ షాపుల దగ్గర గట్ట కొన్ని కొట్లాట్లు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎదురు చూస్తున్నారు. దీనికోసం ఏమంటారు? అది నాకు కరెక్టేనా? అది 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం అనేది చాలా మంచి వరకే. కాకపోతే ఏంటంటే జనాలని మనం కొంచెం అదుపులో ఉండడం కోసం కొంచెం ఎక్కువ ప్లేస్లో ఇవ్వడం అయితే బాగుంటుంది అని చెప్పేసి మా ఆలోచన. అన్న, మరొకటి అన్న, ఇప్పుడు మేము రీసెంట్గా చూసాము, ఉప్పలి ఏరియాలోని ప్రజలందరూ కూడా రేషన్ కార్డ్స్ రేషన్ దగ్గర ఆగిపోయి వాళ్ళ టిఫిన్ తీసుకొచ్చి అక్కడ తినే పరిస్థితి అయితే వచ్చింది. అసలు ఎందుకని ఇంత డిలే అవుతుంది? అంటే మేబీ చౌక ధరల దుకాణాలు వాళ్ళ ఏరియాలో జనాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇచ్చేటువంటి షాప్ ఏదైతే ఉందో, మనకి చౌక ధరల దుకాణం ఏదైతే ఉందో అది ఒక ఏరియాకి ఇట్లా మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏరియాకి పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు ఒకే రోజు రావడం వల్ల, ఒకే టైంకి రావడం వల్ల పాపులేషన్ కొంచెం క్రౌడ్ ఎక్కువ వచ్చింది. బట్ దీని ఏంటంటే సెగ్రిగేట్ చేసి కొంచెం ఈ అవర్స్ అని పెట్టడం వల్ల క్రౌడ్ని తగ్గించవచ్చు, మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్. నమస్తే అండి. నమస్కారం సార్, బీఆర్ఎస్ కుటుంబంలో ఇప్పుడు జరుగుతున్న ఫైట్కి కారణం ఏంటి అనుకోవచ్చు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అది ఒక కుటుంబ పార్టీ. ఆస్తుల పంచాయతీ ఉండొచ్చు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పంచుకునే పంచాయతీ ఉండొచ్చు, అన్నదమ్ముల పంచాయతీ ఉండొచ్చు. ఆ పంచాయతీ కానీ ఇది రాజకీయ పంచాయతీ అయితే కాదని చెప్పేసి అనుకుంటున్నాను. సార్, మరో విషయం ఏంటి, ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా లేకపోతే మీ కాంగ్రెస్లోకి కానీ బీజేపీలోకి కానీ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే మీరు స్వాగతించే అవకాశం ఉందా? అసలు కవిత గారు ఒక పార్టీ పెడతారని అనుకోవట్లేదు, కవిత గారు కాంగ్రెస్ పార్టీలో వస్తారని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే అన్ననో వాళ్ళ ఫాదర్నో ఏదో రకంగా బెదిరించేటటువంటి ఒక కార్యక్రమం ఉండొచ్చు. ఇంకొక వైపు టీఆర్ఎస్కు దూరం అయిపోతున్నటువంటి, గతంలో దూరమైనటువంటి కోర్ తెలంగాణ వాదులు ఉన్నారు. వాళ్ళని మళ్ళీ కవిత దగ్గరికి తీసుకొని వాళ్ళని మళ్ళీ టీఆర్ఎస్లో తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫాదర్తో కమిట్మెంట్ అయ్యి వాళ్ళందరూ కలిసి మళ్ళీ రేపు ఎన్నికలకు పోవడానికి టీఆర్ఎస్ నుంచి దూరం అవుతున్న వాళ్ళని అందరినీ దగ్గరికి తీసుకునేటటువంటి ఒక కార్యక్రమం కూడా కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఆమె రీసెంట్గా జాగృతి అన్న పేరుతో ఒక ధర్నా అయితే చేశారు. మరి ఈ ధర్నా కోసం ఏం చెప్తారు? నిజంగానే నోటీసులు అందించిన కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ అందులో నిజంగా అవినీతి జరిగింది అనుకోవచ్చు. ఇప్పుడు నోటీసులు ఏవి ఇచ్చినా ప్రభుత్వము ఇచ్చినటువంటి నోటీసులకు ఆయన సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒకటే కాకుండా తెలంగాణ రాష్ట్రంను మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2014లో ఇచ్చిపోతే 7.5 లక్షల కోట్ల అప్పును తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల మీద నెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలను
పూర్తి స్థాయిలో ముంచినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అంటే వాళ్ళు తిన్నది కక్కించేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా కమిషన్ కానీ ప్రజలు హర్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఓకే, అదేంటి మనం వారం రోజుల క్రితం చూసుకుంటే కవిత గారు ఒక 6 ఎమ్మెల్యేలను పట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి రాబోతుందన్న వార్తలు అయితే బాగా వినిపించినాయి. మరి దీనికోసం మీరేమంటారు? అలాంటిది ఏమీ ఉండదు అని చెప్పేసి అంటున్నాం. కవిత గారి అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇది వాస్తవంగా కవిత గారి కుటుంబానికి సంబంధించినటువంటి సమస్య, కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాజకీయాలకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ దీంట్లో ఎలాంటి సంబంధం లేదు. సార్, రైతు భరోసా కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దీన్ని అసలు ఎప్పుడు అమలు చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ? వాస్తవంగా రైతు భరోసా కానీ ఇతర స్కీమ్స్ కానీ అన్ని ఇన్ టైంలో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా రైతులను ఆదుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మీరు చూసినారు, రైతు రుణమాఫీ అనేటటువంటిది అసలు 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనటువంటి రైతు రుణమాఫీని ఏకకాలంలో చేసి చూపించడం జరిగింది. రైతు భరోసా విషయంలో కొంచెం ఆలస్యం అవుతున్నప్పటికీ అతి త్వరలోనే ఆ రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో ఇచ్చి రైతులను ఆదుకోవడానికి రాబోయే వర్షాకాలం వస్తూ ఉంది. కాబట్టి రైతులకు అన్ని రకాలుగా విత్తనాలు కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ కానీ ఇన్ టైంలో ఇచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. 2 లక్షల టన్నుల మాత్రమే ఎరువులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 5 లక్షల టన్నుల అవసరం ఉంది. ఈ విషయాన్ని మా రాష్ట్ర మంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల కొంతవరకు నష్టం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తాను. సార్, రేషన్ కార్డులు కూడా ఏడాది లోపలనే ఇస్తానని చెప్పారు, కానీ ఇప్పుడు కూడా అసలు ఎందుకని అమలు చేయలేకపోయింది? రేషన్ కార్డులకు సంబంధించి గతంలో అప్లై చేసినటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఇప్పుడు రేషన్ డీలర్ల దగ్గరికి వచ్చేసాయి. ఆ తర్వాత అప్లై చేసినటువంటి వాళ్ళకి అందరికి కూడా ఒక యాప్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ వెరిఫై చేసి అతి త్వరలో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తాం. గత 10 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మేము ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వడానికి కొన్ని రేషన్ కార్డ్స్ రిలీజ్ చేసాం. ఇంకా కొన్ని రేషన్ కార్డు అతి త్వరలో పూర్తవుతుంది. సార్, నెక్స్ట్ మంత్రివర్గం ఛాన్స్ ఎవరు కొట్టే అవకాశం ఉంది? మీ అభిప్రాయంగా ఎవరు కొట్టబోతున్నారు? మంత్రివర్గ నిర్ణయము ముఖ్యమంత్రి గారిది, దాంతోపాటు ఏఐసిసి నాయకత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది. సామాజిక వర్గాల సమీకరణ సమకూర్పుతోనే ఈరోజు 42% లోకల్ బాడీస్లో కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనట్లు కులగణన చేసినటువంటి విధంగానే రేపు క్యాబినెట్లో కానీ రాబోయేటటువంటి పోస్టుల్లో కానీ అన్నిట్లో కానీ సామాజిక న్యాయంతో కూడినటువంటి మంత్రివర్గం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సార్, మరో విషయం అండి, ఇప్పుడు నెక్స్ట్ ఒక 6 నెలల్లో సీఎం చేంజ్ అవ్వబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మీరు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? నిజంగా చేంజ్ అవుతే మీరు ఓకే అంటారు? అసలు సీఎంగా రేవంత్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదు. ఎందుకంటే అసలు సీఎంని ఎందుకు మార్చాలేరే? సన్నబియ్యం రైతులకు సన్నబియ్యం ఇస్తున్నందుక, లేకపోతే మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నందుక, రుణమాఫీ చేసినందుక, 60,000 ఉద్యోగాలు ఒకే ఒక సంవత్సరంలో భర్తీ చేసినందుకు ఎందుకు ముఖ్యమంత్రిని మార్చారు? ఆ రకమైనటువంటి ఆలోచన అసలు రాష్ట్రంలో కానీ పార్టీలో కానీ ఎక్కడ కూడా లేదు. ఇది ఓన్లీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో. అదే విధంగా ఇక్కడ తెలంగాణలో కాకుండా దుబాయ్ లాంటి దేశాల్లో కవిత చెప్పినట్లే ఎక్కడనో యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి, దుబాయ్ లాంటి ప్రాంతాలు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక వెనకబడినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినందుకు వీళ్ళు ఓర్వలేకనే ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తాం. సార్, మరో విషయం అండి, ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి, వాళ్ళిద్దరూ కలిపి ఒక టార్గెట్ చేసి బీజేపీ కార్యకర్తల్ని, ఆ బీఆర్ఎస్ కార్యకర్తల్ని విమర్శిస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. మరి మీరు దీనికి ఇచ్చే సమాధానం? మీరు ఒకసారి ఆలోచన చేయండి. గత 10 సంవత్సరాల్లో బీజేపీ పార్లమెంట్లో తీసుకొచ్చిన ఏ ఒక్క బిల్లునన్నా బీఆర్ఎస్ వ్యతిరేకించిందా? అన్ని బిల్లులను బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. అసలు పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లును సపోర్ట్ చేసింది.
అసలు కవిత గారే చెప్తా ఉన్నారు కదా, ఒక స్టేజ్లో బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయడానికి ప్రయత్నం చేసినారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఆమెనే చెప్తా ఉంది. ఆ యొక్క హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ఈటెల రాజేందర్ గారు మన అన్నటి వరకు బీఆర్ఎస్లోనే ఉన్నారు కదా. ఇప్పుడు నోటీసులు, కాళేశ్వరంలో నోటీసులు వచ్చిన తక్షణమే వాళ్ళందరూ ముగ్గురు ఒక్కటై ఫామ్ హౌస్లో రాజకీయాలు చేసుకుంటూ, ఫామ్ హౌస్లో కలిసి వాళ్ళు చర్చలు చేసుకుంటూ, అసలు ఈటెల రాజేందర్ బీజేపీ లేకపోతే కేసీఆర్ మనిషి అనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. సార్, మరో విషయం ఏంటో ఇప్పుడు మీరు మాట్లాడుతూనే ఈటెల రాజేంద్ర గారి విషయానికి వస్తే ఇప్పుడు ఈ నోటీసుల్లో భాగంగానే ఆయన కూడా వెళ్ళినట్టు మనకైతే తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఎటువంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది బయట? కాళేశ్వరం ప్రాజెక్టులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో భూముల విషయంలో కూడా వీళ్ళు చాలా అవినీతికి పాల్పడ్డారు. ఆ యొక్క ధరణి తీసుకొచ్చి ఏ ల్యాండ్స్ అయితే క్లెయిమ్ చేయనటువంటి ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చి, ఇవన్నీ రకరకాలైనటువంటి స్కామ్స్ ఉన్నాయి. ఆ స్కామ్స్ అన్నిటి నుండి వీళ్లకు పూర్తి స్థాయిలో శిక్ష పడేటటువంటి అవకాశం పడుతుంది అంటారా మీరు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదని చెప్పేసి మీరు ఇప్పుడు ఇంతకుముందు నన్ను ఒక ప్రశ్న అడిగినారు. ఎప్పుడైతే ఒక కమిషన్ కానీ లేకపోతే వాళ్ళ పైన ఒక ఎంక్వైరీ కానీ వేస్తే తక్షణమే ఈడీ వచ్చి ఎంటర్ అవుతుంది. ఈడీ వచ్చి ఎంటర్ అయ్యి ఏం చేస్తుంది అంటే ఆ కేసును వాళ్ళు టేకప్ చేసేసుకొని దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళకు శిక్ష పడకుండా చేస్తున్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు కలిసి ఉండే ఈ కుట్ర చేస్తూ ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రాకుండా చేయాలి అని అంటే బీఆర్ఎస్ బీజేపీ కూడా కావాలనేటటువంటి కుట్రలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ విషయం ప్రజలకు తెలుసు, ప్రజలు గమనిస్తారు. కేంద్రంలో వాళ్ళు దోచుకుంటున్నారు, రాష్ట్రంలో వీళ్ళు గతంలో దోచుకున్నారు. కాబట్టి వీళ్ళని ఇద్దరిని కూడా రాబోయే ఎన్నికల్లో దూరం పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి పనిచేస్తూ ఉంది. కాబట్టి దీన్ని కొనసాగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్కారం అన్న, బీఆర్ఎస్ కుటుంబంలో జరుగుతున్న గొడవలకు కారణం ఏంటంటే? బీఆర్ఎస్ కుటుంబంలో ఒకరు నెక్స్ట్ వాళ్ళ నాన్న దించి వాళ్ళే కార్యదర్శి అధ్యక్షునికి ప్రకటించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారని యొక్క నా అభిప్రాయం. ముఖ్యంగా కుటుంబంలో కవితకు మరియు వాళ్ళ అన్నయ్య కేటీఆర్ గారికి మధ్య జరిగే గొడవల వల్లనే వీళ్ళు ఒకరికొకరు అధికారం కానీ పార్టీ యొక్క అధ్యక్ష పదవిని వాళ్ళు వరించాలని చెప్పేసి అలా చేస్తున్నారు. అన్న, మరో విషయం అన్న, ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఏమైనా బీజేపీ లేదా కాంగ్రెస్లోకి రావచ్చా? కొత్త పార్టీ పెట్టినా అవసరం లేదు. బీజేపీకి ఖచ్చితంగా బీజేపీలో వాళ్ళు ఎందుకంటే టీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మక్కాయ ఉన్నాయి కాబట్టి వాళ్ళ త్వరలో బీజేపీ కలుస్తారని యొక్క నా అభిప్రాయం. మరి కాంగ్రెస్ లోకి వస్తుంది ఒక 6 ఎమ్మెల్యేలను పట్టుకుని ఉన్న వార్త బాగా వైరల్ అవుతుంది కదా సోషల్ మీడియాలో. కాంగ్రెస్ పార్టీకి వచ్చినా మా ముఖ్య నాయకులతో కలిసి సమావేశమైనాక నిర్ణయం తీసుకుంటారని స్వాగతిస్తారంట. మేము స్వాగతించాం. నెక్స్ట్ మంత్రి ఛాన్స్ ఎవరు కొట్టే అవకాశం ఉంది మంత్రి వరకు? ముఖ్యంగా మా వరంగల్ నుంచి నాగేంద్ర రెడ్డి గారు మా ఎమ్మెల్యే పశ్చిమ ఎమ్మెల్యే గారికి ఎక్కువ అవకాశం అనుకుంటున్నా. ఎందుకంటే ఒక 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉండి ఈరోజు ఎమ్మెల్యే అవకాశం వచ్చినాక ఎమ్మెల్యే అయ్యారు ఆయన. కాబట్టి ఆయనకును ఇంకా ఎస్సీలో కొందరు కూడా కొంచెం ఛాన్స్ అని మా యొక్క అభిప్రాయం. మరో విషయం అన్న, ఆమె రీసెంట్గా జాగృతి అన్నది స్టార్ట్ చేశారు కదా, మరి ఈ సమస్యకు సంబంధించి ఎందుకని ప్రతిసారి కూడా కొత్త వాళ్ళనే తీసుకుంటున్నారు, పాత వాళ్ళని ఎందుకని మళ్ళీ ఆమె పిలవట్లేదు? తెలంగాణ జాగృతిలో కొందరు పనిచేసిన వ్యక్తులంతా వాళ్ళంతా కష్టపడ్డ వాళ్ళకు పదవులు ఇవ్వకపోవడం వల్ల ఇలా జరుగుతుంది యొక్క నా పర్సనల్ అభిప్రాయం. లాస్ట్కి ఇప్పుడు కవిత గారి కోసం ఏం చెప్తారు? కవిత ఇప్పుడైనా వాళ్ళ పక్కలో కత్తి లాంటిదే బీఆర్ఎస్ పార్టీకైనా వాళ్ళకైనా వాళ్ళ త్వరలో ఎలాగైతే వాళ్ళు వేరే పార్టీ పెట్టుకోవడానికి ముఖ్యంగా కుటుంబ సమస్యలు వచ్చి కంపేర్ పెట్టుకోవడానికి నా అభిప్రాయం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ కుటుంబంలో ఏవైతే గొడవలు జరుగుతున్నాయో దీనికి కారణం ఎవరు అనుకోవచ్చు? అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్? ఆ బీఆర్ఎస్ కుటుంబంలో ఒకరికొకరికి సంపదలో పోటీలు వచ్చినాయి, అందువల్ల ఆ కుటుంబ తగాదాలు జరుగుతున్నాయి అనేది నా అభిప్రాయం. అన్న, కవిత గారు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే కాంగ్రెస్ లేదా బీజేపీలోకి రావచ్చా? అది ఆమె రాజకీయ ఇష్టం, ఎవరెవరి ఇష్టం, ఆమె రాజకీయ హక్కు, ఎవరిలోకైనా పోవచ్చు. మీరు ఏమనుకుంటున్నారు? ఒకవేళ వస్తే మీరు స్వాగతిస్తారా కాంగ్రెస్లోకి? ఆమె మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, వాటన్నిటి మీద క్లియర్గా ఆమె ఎందుకు నిరూపించుకుంటే చెప్పలేము. కానీ ఇప్పుడు అయితే అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్లోకి అలాంటి వాళ్ళకి అవకాశం ఉండదని నేను అనుకుంటే నా ఒపీనియన్. రైతు భరోసా కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా, కానీ ఎందుకని ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఇంకా అందిస్తలేదు? చాలామందికి 1,00,000 లోపు రైతు భరోసా ఒక విడత వేసిందండి. నిరంతరం కూడా రైతులకి బోనస్ ఇవ్వడంలో కానీ
రైతు పక్షపాతిగా ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఎప్పుడు నిలుస్తుంది. రైతులకి తప్పనిసరిగా రైతు భరోసా త్వరలో అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అన్న నెక్స్ట్ మంత్రివర్గం ఎవరు ఛాన్స్ కొట్టబోతున్నారన్న కాంగ్రెస్? అది లేదండి, చెప్పలేము అది. ఓకే, చెప్పలేమన్నా. అన్న మరో విషయం అన్న, ఇప్పుడు కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తానని చెప్పారు కదా ఎకరానికి. అదేమైనా ఆ డబ్బుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. త్వరలో రైతు పక్షపాత అయిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో అది కూడా నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇంకా 4 సంవత్సరాల టైం ఉందండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. త్వరలో నెరవేరుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అన్న 3 నెలల రేషన్ బియ్యం ఒకసారి ఇవ్వడంతో మరి ప్రజలందరిలో కూడా గొడవలు మొదలైనాయి కదా, గొడవలు చేస్తున్నారు. దీనికోసం ఏమన్నా ఎక్కువ 3 నెలలు ఇస్తుంటే గొడవలు ఏందండి? ఇంకా సంతోషించాల్సిన విషయంలో గొడవలు ఎందుకు? అది ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణ అవి. ఇంకా సంతోషం 3 సార్లు ఎక్కడో దూర ప్రాంతాల నుండి 3 సార్లు డేరల్ షాప్కి వెళ్ళి తీసుకోవటం కదా, 3 సార్లు ఒకేసారి తీసుకుంటున్నారు కదా, ఇంకా సంతోషం కదా. మరి దానివల్ల షాపుల దగ్గర క్లూలు కాడుతున్నారు ఈ రేషన్. సాధారణంగా ఒక 10 కేజీలు ఇచ్చినప్పుడు టైం వేరే పడుతుంది, 30 కేజీలు ఇచ్చినప్పుడు టైం వేరే పడుతుంది. అంటే 3 సార్లు రేషన్ ఇచ్చినప్పుడు ఒకేసారి వెళ్ళినప్పుడు టైం సాధారణంగా పడుతుంది, కొద్ది టైం. దానిలో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముంది? ఓకే, థ్యాంక్ యూ అన్న.